నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను మా ఆయన కలిసి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక పెద్ద కోరిక అయితే నెరవేరింది. ఆ కోరిక ఏందో తొందరలో మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీకు చెప్పకుండా నేను ఏది దాచలేను. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా సరే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బియ్యం పోయాలనిపిస్తుంది. ఇంకా అందుకోసం ఇట్లా కోరిక నెరవేరిందో లేదా నెక్స్ట్ డేనే బియ్యం పోసామని బియ్యం రెడీ చేసుకొని గుడికి అయితే రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు నాకు ఆడపిల్లలు లేని లోటు అయితే తీర్చేస్తున్నారు, అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. అప్పటికి చాలా మంది మెసేజ్లు చేస్తారు ఎందుకక్క వీడియోస్ పెడతలేవు అని. అదే చెప్పినా కదా కోరిక నెరవేర్చుకునే టైంలో వీడియోస్ పెట్టడానికి అయితే టైం అయితే లేకుండే. దాదాపు 1 వీక్ అయిపోయిందనమాట మన ఛానల్లో వీడియోస్ పెట్టక. ఈ 1 వీక్లో నాకు ఎన్నో రోజులు అయినట్టు గడిచిపోయింది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టి మీతో ఒక బాండ్ ఏర్పరచుకునే నేను ఇట్లా వీడియో పెట్టకపోయేసరికి ఎట్లనో అనిపించింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను. ఫస్ట్ టైం మా అమ్మ మా ఇంటికి వచ్చి 2 days పిల్లలతో స్టే చేసింది. ఆ కోరిక నెరవేర్చుకునే టైంలో పొద్దున పోయి నైట్ వచ్చేటోళ్ళం నేను మా హస్బెండ్. ఇంకా మా అత్తమ్మ ఒక్కతే చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా మా అమ్మని కూడా పిలిచినాం అనమాట. ఇంకా వచ్చి పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి గుడికి అయితే వెళ్ళినాం. సండే రోజు మస్తు రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది కదా అందుకోసం ఎవరు రాలేరు అనుకుంటా. నార్మల్గానే ఉన్నారు పబ్లిక్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా అనిపించింది. నాకు ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే మంచిగా ప్రశాంతంగా అమ్మవారిని మొక్కుకొని ఇంకా అమ్మవారికి బియ్యం పోసేసి అక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంటికైతే వచ్చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.